సినిమా మీ మైండ్లో ఉంటుంది. మహా గారు, అంటే మీరు మహేష్ బాబు గారికి రాశారు. ఆయన జస్ట్ జనరల్గా మామూలుగా వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా చాలా స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అలాంటిది మీరు ఏం రాశారు అంటే, నెవర్ బిఫోర్ ఇన్ తెలుగు సినిమా, సత్యదేవిన్, జిఎంబి ప్రౌడ్లీ ప్రజెంట్స్, ఇలాంటి స్ట్రాంగ్ వర్డ్స్ అన్ని వాడారు కదా. సో మీరు రాసిచ్చింది యాజ్ ఇట్ ఈస్గా స్క్రిప్ట్ ఆయన చదివారా, కరెక్షన్స్ ఆయన చేశారా, లేకపోతే ఆయన ఏమైనా యాడ్ చేశారా దాంట్లో? ఇప్పుడు ఆయన ఆయన చూసే కదండి చదవాలి. చూసే అంటే ఇప్పుడు ఆయన మీరు సార్ ఫస్ట్ డ్రాఫ్ట్ ఒప్పుకున్నారా, లేకపోతే ఆయన ఇది యాడ్ చేశారా, ఆయన ఏమైనా తీసారా, అది నేను అడుగుతున్నా. ఆయన చూడకుండా చదివారని అంటలేదు కదా. అబ్సల్యూట్లీ జీరో సార్. నన్ను టోనాలిటీ కోసం ఆయన ఏదైతే అనుభూతి చెందారో అది అనురాగ్ గారికి చెప్తే, అనురాగ్ నాకు చెప్తే, టోనాలిటీ కోసం ఆ సినిమా టోన్ నాకు తెలుసు కాబట్టి, ఆ లాంగ్వేజ్ నాకు తెలుసు కాబట్టి, ఆ లాంగ్వేజ్లో నేను పెట్టాను. కానీ అబ్సల్యూట్లీ ఎవ్రీథింగ్ వాజ్ translated Mahesh Babu sir's opinions only, nothing else. And also when we gave the first draft, he immediately recorded it and sent it to me. అది కూడా ఒక ఫోటో, ఇట్ వాజ్ JPEG, అది నార్మల్ వాట్సాప్ ఫోటో, హాఫ్ పేజ్ ఫోటో పంపిస్తే డైరెక్ట్ వాయిస్ నోట్ ఫైల్ వచ్చింది. బికాజ్ ఆయన ట్రావెల్ చేస్తున్నారు, ఇండియాలో లేరు. అది వచ్చినప్పుడు నేను కంగారు పడ్డా. నేను కూడా అది మామూలుగా ఆయన అనుకున్న మాటలు చెప్పినా కూడా మనం ఒక డ్రామాటిక్ లాంగ్వేజ్లో పెట్టినప్పుడు అది ఏమవుతుందంటే కొంచెం అంటే నేను అది అంత పెద్ద సెన్సేషన్ అవ్వేటువంటిది అనుకోలేదు. ఆయన చెప్పిన మాట నేను రాశాను అంతే. సో ఇలా కొంచెం డ్రామాటిక్ లాంగ్వేజ్లో పెట్టినప్పుడు అది సెన్సేషనల్గా వినిపించే అవకాశం ఉంటుంది. నేను కూడా మహేష్ సార్ దాన్ని ఏమైనా ఎడిట్ చేయమంటారేమోలే అని చెప్పి మేము మొదటి డ్రాఫ్ట్ పంపించాను. కానీ మహేష్ సార్ ట్రూలీ ఫెల్ట్ దట్, అందుకని ఆయన ఇమీడియట్గా వాయిస్ నోట్ పంపించారు. సార్ నేను మా ఫాదరు సార్ ఒక ఫిల్మ్ మేకర్ సార్. ఈ మాటకి నేను ఇప్పుడే ఇంతమంది ప్రెస్ నేను ఏ రోజు కలవలేదు. ఇదే మొదటిసారి కలవటం. మొన్న కలవసాను. నా ఇంత ముందు సినిమాలకు కూడా ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చింది కానీ ప్రెస్తో సంభాషించింది కానీ తక్కువ. సార్ మేము 1 కోటి మంది, 2 కోట్ల మంది, పోనీ 8 కోట్ల మంది తెలుగు వాళ్ళకి ఒక కథ కూర్చోబెట్టి చెప్పాలంటే ఎంతో కొంత జీవితం మీద అవగాహన మాటల ద్వారా చెప్పే ఇది లేకపోతే, ప్రావీణ్యం లేకపోతే మా జాబ్లే మీనింగ్లెస్ కదా సార్. సో అందుకని మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను అతను అడిగినప్పుడు. నో క్వశ్చన్స్ అండి. యాక్చువల్లీ చాలా చెప్పేశారు మీరు ఈ సినిమా గురించి. మేము కూడా అడిగేసాం. మీరు అన్నట్టు కొత్త డిష్ అంటున్నారు శరత్ గారు. సో సత్యదేవ్ గారి ఎఫర్ట్స్, మీ అందరి ఎఫర్ట్స్కి రేపు పొద్దున మంచి సక్సెస్ అవ్వాలి. ఈ కొత్త డిష్ అందరూ ఎంజాయ్ చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రాజేష్. మహా గారు, థ్యాంక్ యూ. సార్ అంటే మీ ఫస్ట్ సినిమా నుంచి సినిమా చూస్తాను జర్నీ కొంచెం డిఫరెంట్గా ఉంది సార్. మన ఇద్దరిది ఒక సర్కిల్ సార్. 8 years తర్వాత మళ్ళీ ఫస్ట్ సినిమాకి మనం ఇలాగా మాట్లాడుకున్నాం. తర్వాత మళ్ళీ 8 years తర్వాత కేర్ ఆఫ్ కంచరపాలెం కొత్త జోనర్ 4 దాన్ని